ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. మే నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో, అది కూడా సీనియర్ సిటిజన్లు కానీ, లేదా దివ్యాంగులు ఉంటారు కదండి వీళ్ళు కానీ, లేదా మెడికల్ కేసెస్ ఉన్న వారికి కూడా టీటీ దేవస్థానం వారు ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ముందుగానే ఆన్లైన్లో సీనియర్ సిటిజన్స్ సంస్థ బట్టి కోటాలో కానీ, లేదా మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ సంస్థ బట్టి కోటాలో కానీ, లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధపట్టి కోటాలో కానీ శ్రీవారి దర్శన టికెట్లని మీరు ఫ్రీగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది టీటీ దేవస్థానానికి సంబంధపట్టి అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ, లేదా అఫిషియల్ యాప్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టీటీ దేవస్థానానికి సంబంధపట్టి అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సీనియర్ సిటిజన్ సంబంధపట్టి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. మనకి సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 60 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని స్పోజ్ని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు సంబంధపట్టి ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేసి ఈ టికెట్ని అయితే మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ శ్రీవారి దర్శన టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఈ శ్రీవారి ఈ కోటాలో దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది మే నెల సంవత్సరం బట్టి శ్రీవారి దర్శన టికెట్లు కాబట్టి రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఫిబ్రవరి నెలలో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.